దానివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారేమో సంసారంలో. ఇబ్బంది రావకపోవడం సరికదా, అటువంటి మహాత్ముడు ఆ ఇంట్లో పుట్టినందుకు తర్వాత 7 తరాలు కూడా రక్షింపబడతాయి. ప్రహ్లాదుడు పుట్టినందుకు నీ వంశంలో పుట్టేవాళ్ళు ఎంత తప్పు చేసినా నీ చెనకనన్నాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ప్రహ్లాదుడి మనవడైనటువంటి బలిచక్రవర్తి అంత అహంకారంతో ప్రవర్తించినా చేయి చాపి దానం పట్టాడు తప్ప బలిచక్రవర్తిని మాత్రం చెనకలేదు. ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట. ఒక్కడు ఈశ్వర భక్తుడై మహాత్ముడై తల మీద ఆయన పాదములను తగుల్చుకోగలిగితే వాడు తరిస్తాడు. వాడి వెనక 7 తరాల్లో వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. అందుకే పిల్లనిచ్చే ముందు 7 తరాలు చూడండి అంటారు. ఒక్క భగవద్భక్తుడు ఉంటే ఆ పిల్ల కడుపున పుట్టేవాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఆయన వంశంలో పుట్టిన కారణం చేత ఆయన భక్తికి ఈశ్వరుడు వీళ్ళ జోలికి కూడా రాడు. నీకు ఇంకేం కావాలంతకన్నా భవ భయ ఖేద చిదేవందే. ఈశ్వర పాదములను తల మీద పెట్టుకున్న వసుదేవుడు సంసారము నుండి తరించాడు. ఆయనేం బెంగ పెట్టుకోలేదు. బెంగ పెట్టుకున్నదల్లా దేవకీదేవే బెంగ పెట్టుకుంది అంతే. ఈమె నా కూతురు అనుకుంది. ఎందుచేత మాయయే సంసారం. అందుకని ఈశ్వర పాద స్పర్శని కోరుకో, ఈశ్వర పాదములకు నమస్కరించు. ఏదో వాచికంగా కాదు, ధ్యానము చేసి ఈశ్వర పాదములను నీ తల మీద పెట్టుకోవడం అనేటటువంటిది నువ్వు అభ్యాసము చెయ్యి. చేస్తే నీవు అభ్యున్నతిని పొందుతావు. అందుకే కలిపురుషుడు యొక్క బాధ మిక్కుటంగా ఉన్నటువంటి కాలమున తెలుసా అండి, భర్తకి నాథుడు అని పేరు. భర్త అంటే భరించువాడు, ఆయనని చేరవలసి ఉంటుంది. పతి సతి అంటే సతి ఆయనను చేరుతుంది, ఆయనతో ఉంటుంది, ఆయనతో భోగింపబడుతుంది, ఆయన యందే మనసు పెడుతుంది. అందుకని పతి సతి అంటారు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. పతిం విశ్వస్యాత్మేశ్వరగం, సమస్త విశ్వమునకు పతి ఎవడు? ఈశ్వరుడు. ఆయన్ని చేరడానికి వెళ్ళాలి మనందరం. ఆధ్యాత్మ విద్యలో పురుషుడు స్త్రీ ఉండరు, అందరూ సతులే. మనందరికీ పతి ఆయన ఒక్కడే. పతిం విశ్వస్యాత్మేశ్వరగం, ఆయనే పతి. కానీ లౌకికంగా మనం ఏమంటున్నాం? ఈయన నా పతి అంటున్నాం. అది ఎక్కడ? సంసారమునందు మునుక వేయడానికి పనికొస్తోంది. కానీ ఇద్దరు చెయ్యి పట్టుకుని మన ఇద్దరం ఈశ్వరుణ్ణి చేరవలసిన వాళ్ళమే అని వెళ్ళడానికి పనికొస్తోందా? పనికి రానప్పుడు అసలు భర్త ఆయనైతే ఈయన భర్త అని లౌకికమైన సుఖాన్ని అనుభవించడం వ్యభిచారం కాదా? అది జారత్వం అంటే. జారత్వం మన యందుంది, కృష్ణుని యందు లేదు. జారలీల జాగ్రత్తగా విచారణ చేయవలసి ఉంటుంది మీరు. అసలు పొందవలసిన భర్త ఆయన, ఆయన్ని పొందడానికి ఉపకరణం ఈ భర్త. అది మానేసి లౌకిక భోగములలో ఇద్దరు మునిగితే ఈయన నా పతి అనడం, అసలు పతిని విడిచిపెట్టి ఈ పతితో పులకడం కాలా? అప్పుడు ఇది దోషభూయిష్టమైన జీవనం కాలేదు. ఎవరిది దోషం? కాబట్టి మా పతుల మాటల నొల్లము. వాళ్ళు సంసారం మేము పతులం అంటారు. ఈశ్వరా మాకదొద్దు, నువ్వు మాకు పతివి. పతిం విశ్వస్యాత్మేశ్వరగం. మా పతుల మాటల నొల్లము. పద్మగంధముల్ మరగిన తేటులితర కుసుమమ్ము చెంతకు పోవనేర్చునే. ఒకసారి పద్మం మీద వాలి అందులో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద గడ్డిపూల మీదకి వాళ్తుందా వెళ్ళి? ఒక్కసారి మా పతి ఎవడో మాకు తెలిసిపోయిన తర్వాత ఇక మేము సంసారంలోకి ఎడతామా? మేము వెళ్ళాం. మాకు నీతోడిదే మోక్షం, నువ్వే మాకు ఈ మోక్షాన్ని ఇవ్వాలన్నారు. అది రాసలీల అంటే. తప్ప రాసలీల అంటే కామ్య సుఖం గ్రామ్య సుఖం కోరుకున్నది అని అనుకోకూడదు. రాసలీల అద్భుతమైనటువంటి లీల. అది సమాధి అష్టాంగ యోగంలో. అందుకే రాసలీల అర్థమైతే వాడి జీవితం ధన్యమైపోతుంది. కనుక భగవంతుని యొక్క చరణములను నమ్మండి, భగవంతుని యొక్క పాదములను తల మీద ధరించండి. శ్రీపతి పదారవిందే, శ్రీపతి యొక్క పాదారవిందములకు నమస్కరిస్తే భవ భయ ఖేద చిదేవందే, భవము వలన కలిగిన భయము చేత పుట్టినటువంటి బాధలు సమసిపోతాయి అని శంకరాచార్యుల వారు మనకి అభయమిస్తూ, దాని కొరకు ఆయనకి నమస్కరించండి. ఆయన మీ బాధలు పోగొట్టగలిగిన వాడు. లౌకికంగా ఎవడు పోగొట్టలేడు. ఆయనకి నమస్కరిస్తే ఆయన వేరొకరి రూపంలో వచ్చి మీ బాధ పోగొడతాడు. అందుకని ఆయనకి నమస్కరించు అని నమస్కార ప్రయోజనాన్ని సూచిస్తూ ఈ శ్లోకంలో మహానుభావుడు దివ్య ధ్వని. ఒకసారి 3వ శ్లోకం అనండి, అప్పుడు దానికి వ్యాఖ్యానం చేస్తాను. సత్యపి భేదాపగమేనాథ తమాహం నమామకీనస్త్వం
సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. అత్యద్భుతమైన శ్లోకం అండి ఇది. ఇంకా అసలు శంకరులు తప్ప ఎవ్వరూ ఇటువంటి శ్లోకాన్ని రచన చేయలేరు. ఎంత గొప్ప మాట అంటున్నారంటే శంకరాచార్యుల వారు, సత్యపి భేదాపగమేనాథ తమాహం నమామకీనస్త్వం. ఈశ్వర సత్యం, నిజమే, పరమసత్యం, అందులో అబద్ధం లేదు. అపి అయినా ఏది? సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం. కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి వినగలిగితే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అమృతం ఏమిటో మీకు అందుతుంది. శంకరులు అంటున్నారు ఈ శ్లోకంలో, ఈశ్వర ఒక్కటి నిజం, అదే సత్యం. ఏమిటి? సత్యపి భేదాపగమే నాథ. నాథ అని పిలిచారు ఈ శ్లోకంలో. నాథ అంటే ఎవరు? నాథుడు. నాథుడు అంటే ఎవరు? ఏలుచున్నవాడు అని అర్థం సంస్కృతంలో. ఏలికగా ఉన్నవాడిని నాథుడు అని పిలుస్తారు. అంటే ఆయన పరిపాలిస్తాడు. ఆయన పరిపాలిస్తే ఆయన చేత పరిపాలింపబడిన వారు ఎవరు ఉంటారో వాళ్ళు ఆయనని నాథ అని పిలుస్తారు. అందుకే జననాథ అంటారు. జననాథ అంటే రాజు జనులను పరిపాలిస్తాడు కాబట్టి జనులకు నాథుడు. లౌకికంగా భార్యకి పరిపాలకుడు భర్త. అందుకని భార్య భర్తని నాథ అని సంబోధిస్తుంది తప్ప భార్య వేరొకరిని నాథ అని సంబోధించింది అనుకోండి ఆయన చేత పరిపాలింపబడుతోందని గుర్తు. అందుకని పొరపాటున కూడా నాథ అని మాత్రం ఇంకొకరిని సంబోధించరు, భర్తనే సంబోధిస్తారు. కానీ ఇన్ని కుటుంబాలు ఒక దేశంలో ఉన్నాయి, ఇంతమంది మళ్ళీ నాథ అని ఎవరిని సంబోధించవచ్చు? రాజుని సంబోధించవచ్చు. జననాథ యొకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చీర పిలిచి అంటారు పోతన గారు భాగవతంలో. జననాథ అంటారు. జననాథుడు అంటే జనులకందరకు నాథుడు, జనులను పరిపాలించువాడు. శంకరాచార్యుల వారు నేను మీతో మనవి చేశాను కదండి, ఒక మాట వేశారంటే అదేం తక్కువగా ఉండదు. ఏదో భర్త అనో ఇంకోటో అనొచ్చు, కానీ అలా అందరూ ఆయన నాథ అన్నారు. నాథ అంటే పరిపాలించువాడా. ఆయన పరిపాలిస్తున్నాడు. ఎలా పరిపాలిస్తున్నాడు అంటే పైకి ఇదంతా నాది అని అనిపిస్తుంది. ఇది నాది కాదు. విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థవిరోధ్రువ, దీని నిర్మాణం అంతా ఆయన చేశాడు. ఇది సప్త ధాతువులతో ఉంటుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అని. ఇందులో ఏదైనా మీరు బయట నుంచి 2 కేజీలు తెచ్చుకున్నది ఉంటుందా? 2 కేజీలు చర్మం ఇవ్వండి అని తెచ్చుకుంటామా? తేం. ఈ 7 పదార్థములను ఈశ్వరుడే ఇందులో పెడతాడు. ఇందులో ఈశ్వరుడు పెట్టి దీనికి 9 కన్నములు పెట్టాడు. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారము 8, మూత్రద్వారము 9. 9 రంధ్రములు ఉన్న కన్నం ఒక తోలు తిత్తిలో 10 వాయువులు పెట్టాడు. ఆయన శాసనం అయ్యేంత వరకు ఈ 10 వాయువులు అందులోంచి బయటికి వెళ్ళకూడదు. ఇది పరిపాలన అంటే. మీరు ఒక బుడగ తీసుకొచ్చి గుండు సూదితో ఇలా అన్నారనుకోండి, ఆ గుండు సూదితో పెట్టిన ఇంత కన్నంలోంచి అందులో ఉన్న గాలంతా బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో బుడగ ఫట్ అని పేలిపోతుంది. ఇందులో ఇంత పెద్ద బుడగని తయారు చేసి ఈశ్వరుడు ఇందులో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులను కుంభించాడు. 10 వాయువులను ఇందులో పెట్టి 9 రంధ్రాలు పెట్టాడు. ఈ 9 రంధ్రాలు కాకుండా కొన్ని కోట్ల రోమకూపాలని పెట్టాడు. అవి కూడా రంధ్రాలే. ఈశ్వర శాసనం ఎంత గొప్పదంటే అందులోంచి ఇది నిలబడడానికి రేడియేషన్ అంటారు. బయట వేడెక్కు ఉంటే దాన్ని తట్టుకోవడానికి ఇందులో పోసిన నీళ్లు అందులోంచి చెమటగా రావాలి తప్ప ఇందులో ఉన్న నెత్తురు అందులోంచి బయటికి రావడానికి వీల్లేదు. నెత్తురు నీరు లాంటిదేగా, నీరు నీరేగా. నీరు చెమటగా వస్తోంది వెంట్రుకలు ఉన్న కన్నాళ్ళలోంచి, ఏ రక్తం కూడా వస్తే రాదు. ఈశ్వర శాసనం అంతే. అది పరిపాలన అంటారు. ఆయన మాటకు భయపడి ఈ వ్యవస్థ అలా పనిచేస్తోంది. అరికాలు దగ్గర నుంచి తల వరకు ఎన్ని వేల లక్షల రక్తనాళములతోనూ నింపాడు.
అందులో నిరంతరం రక్తం ప్రవహిస్తూ ఉండాలి. మీరు నిద్రపోవచ్చు, ఊపిరి మాత్రం లోపలికెళ్ళి బయటికి వస్తూనే ఉండాలి. ఆయన శాసనం అయ్యేంత వరకు, ఆయన లోపల ఉన్నంతసేపు ఊపిరి ఆగకూడదు. ఈశ్వర దర్శనం ప్రారంభమైందని గుర్తేమిటి? మొట్టమొదట గంట కొడతాం కదా, గంట కొడితే ఈశ్వర దర్శనం ప్రారంభమైంది అని గుర్తు. గంటలు మోగుతాయి. ఇక్కడ కూడా ఒక గంట మోగుతూ ఉంటుంది. ఏమిటా గంట? అనాహతము, మీ చేత ఆపబడనటువంటి గంట. మీరు ఆ గంట కొట్టలేరు, మీరు ఆ గంట ఆపలేరు. లబ్ డబ్ లబ్ డబ్ అని గంట మోగుతూ ఉంటుంది. ఎంతసేపు? నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఆయన ఇక్కడే కూర్చుని ఉంటాడు హృదయ కుహరంలో. ఆయన ఉన్నంతసేపు ఆ గంట మోగుతుంది. ఆయన ఎప్పుడో అప్పుడు లబ్ అన్న తర్వాత ఇక డబ్బనక్కర్లేదంటే, లేకపోతే డబ్బు అంటే లబ్బనక్కర్లేదని ఉత్తరీయం తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే గంట అయిపోతుంది. ఈశ్వరుడు లేడుగా. ఇది ఏలిక అంటే. ఇది మీకు ఇచ్చి మీరు దీంతో ఏం చేస్తున్నారో, ఇందులో ఉన్న మనసుతో ఏం చేస్తున్నారో తాను కూర్చుని తెలుసుకుని లెక్కలు కడుతూ ఉంటాడు. ఇన్ని చేసి నిర్వహిస్తున్నవాడొకడున్నాడని మీరు అంగీకరించగలిగితే వాడు మీ ఏలిక, వాడు మీ నాథుడు. వాడు లేని నాడు దీనికి నిర్వహణ లేదు. అన్నీ ఉన్నా ఆయన లేకపోతే ఆవిడిని విధవ అన్నట్టు. ధవ అన్నది పోషకుడు, విధవ అంటే పోషకుడు లేనిది, పరిపాలకుడు లేనిది. పరిపాలకుడు లేనిది విధవ అయితే, లోపల ఈశ్వరుడు లేనిది శివము కాని శవమైంది. అందుకని ఆయన నాథుడయ్యాడు. ఆయన దీన్ని పరిపాలిస్తున్నాడు, దీనిది తనదిగా కలిగి ఉన్నాడు. కాబట్టి శంకరులు అన్నారు నాథ అని మొదలెట్టారు. ఒక్క మాట వేస్తే శంకర భగవత్పాదులు అంత అర్థం ఉంటుందండి. కానీ మనమేమంటున్నాం? నేను, నాది. ఇదంతా ఈశ్వరుడిది, ఇదంతా చేస్తున్నవాడు ఆయన. పోనీ తినడమా? తిన్నదెవరు జీర్ణం చేస్తున్నారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. 4 రకాలైన ఆహారాల్ని లోపల పచనం చేస్తున్నటువంటి అగ్నిహోత్ర స్వరూపుడు ఆయనే. ఆయనే పచనం చేస్తున్నాడు, ఆయనే రక్తంగా మారుస్తున్నాడు. తెల్లవారేటప్పటికీ శేషాన్ని ఆయన బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నాడు. ఆయన నిర్వహిస్తున్నాడు. నావాడు నావాడంటుంది భార్య, మా ఆయన అంటుంది. కొడుకు మా నాన్నగారు అంటాడు, కూతురు మా నాన్నగారు అంటుంది. లోపల తిన్న ఆహారంలో మిగిలిపోయినటువంటి పిప్పిని పట్టేదెవడు? పృథివీ స్వరూపుడైన ఈశ్వరుడు పడతాడు. పృథివీ ఈశ్వర స్వరూపం. భూరంభం శనలోనిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఈ పృథివీ ఈశ్వరుడు, అందుకే పృథివీలింగంగా ఉంటాడు కాంచీపురంలో. ఆయన పట్టుకుంటున్నాడు. మీకు కావాలి, ఎవరిస్తున్నాడు? ఈశ్వరుడే ఇస్తున్నాడు. ఈ పృథివీలోంచే ఓ యాపిల్ పండు పండేటట్టు చేస్తున్నాడు. ఈ యాపిల్ పండు మీరుగా మారుస్తున్నాడు. మీరుగా అంటే నాకు ఆకలేసింది, యాపిల్ పండు ఉంది, అది యాపిల్ పండు, నాకు ఆకలి. యాపిల్ పండు నేను తినేశాను, ఏమైపోయింది? యాపిల్ పండు నేనైపోయింది. అంతే కదండి, ఇంక యాపిల్ పండు ఎక్కడుంది? ఇప్పుడు అందులో పిప్పు ఉంది, మళ్ళీ ఎవరు పట్టుకోవాలి? పృథివే పట్టుకోవాలి. ఎవరు ఇలా దీన్నంతటినీ సమన్వయం చేస్తున్నవారు? ఈశ్వరుడు. నీకు పరిపాలకుడు ఈశ్వరుడా వేరొకడా? ఈశ్వరుడు నీ పరిపాలకుడు. అందుకు కదా సింహాసనంలో పెట్టి ఈశాన్యంలో పెట్టావు. నువ్వు నన్ను పరిపాలిస్తున్నవాడివి, నువ్వు నాథుడివి నువ్వు అని కదూ అక్కడ పెట్టుకున్నావు. పెట్టుకున్నటువంటి వాడివి, అది లోపల ఆ పూనిక ఉంటే ఆయన ఏమని పిలవాలి? నువ్వు నాథ అని పిలవాలి. నాథ అని పిలిచి శంకరాచార్యులు వారు అంటున్నారు, సత్యం ఈశ్వర ఒకటి సత్యం. ఏమిటో తెలుసా? 2 లేవు లోకంలో. నేనని నేనేమంటున్నానో, ఏది చూపించి నేనంటున్నానో అది నిజమైన నేను కాదు. ఏది నిజమైన నేను? లోపల తెలుసుకుంటున్నటువంటి ప్రజ్ఞ ఒకటి ఉంది. ఆ ప్రజ్ఞ నేను, ఆత్మ. అది ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే మీరు కొంచెం జాగ్రత్తగా వినవలసి ఉంటుంది.